హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా క్రియేటివ్ థాట్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టిన మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియోలో గ్రాండ్గా ఉండే బ్లౌజ్ డిజైన్ అండి. పార్టీస్ అండ్ ఫంక్షన్స్కి చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ డిజైన్. సో ఈ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. కావాల్సిన మెటీరియల్స్ షుగర్ బీడ్స్, కుందన్స్, స్మాల్ కుందన్స్, రౌండ్ కుందన్స్, సిల్క్ థ్రెడ్, ఫ్యాబ్రిక్ గ్లూ, థిన్ జరీ థ్రెడ్ లేదా కాటన్ థ్రెడ్. ఇది బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికి ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జరీ థ్రెడ్. నెక్స్ట్ నీడిల్స్, మనం రెండు రకాల నీడిల్స్ యూజ్ చేసుకోవచ్చు. తులిప్ నీడిల్ అయితే 14.05 mm నీడిల్, ఆరీ నీడిల్ అయితే థ్రెడ్ నీడిల్ తీసుకోండి. నెక్స్ట్ ఆరీ బీడ్స్ నీడిల్. ఇప్పుడు ఫస్ట్ మనము ఈ డిజైన్ను ట్రేస్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూతో కుందన్స్ని స్టిక్ చేసేసుకుందాము. ఇవి ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత కనీసం ఒక అరగంట అయినా మీరు డ్రై అవనివ్వండి. ఈ విధంగా డ్రై అయిన తర్వాత మీరు రిమైనింగ్ స్టిచ్చెస్ వేసుకోవచ్చు. ఫస్ట్ మనము బీడ్స్ని స్టిచ్ చేసుకుందాము. ఈ విధంగా ఫస్ట్ బ్యాక్ చైన్ వేసుకుని బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం బీడ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ బీడ్స్ మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలంటే మనం ఇంతకు ముందు వేసిన బీడ్స్ని దగ్గరికి జరుపుకోవాలి. ఆ బీడ్స్కి దగ్గరగా జరుపుకొని ఇక్కడ తీసే చైన్ కూడా బీడ్స్ దగ్గరగా తీసుకుంటే కనుక మనకి బీడ్స్ మధ్యలో గ్యాప్ రాకుండా ఉంటుంది. ఈ విధంగా రెండు బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఇక్కడ బీడ్స్ని థిన్ జరీ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నానండి. మీరు కాటన్ థ్రెడ్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ బీడ్స్ నీడిల్ తీసుకుంటున్నాను, ఆరీ బీడ్స్ నీడిల్. మనకి ఐరన్ నీడిల్స్కి నెంబర్స్ ఉండవండి. సో మీరు షాప్లో అడిగి తీసుకునేటప్పుడు ఆరీ బీడ్స్ నీడిల్ అనే అడిగి తీసుకోవాలి. అదే మీకు ఈ బీడ్స్ నీడిల్ దొరకకపోతే కనుక తులిప్ నీడిల్స్ అయితే 23.45 mm నీడిల్తో ఈ బీడ్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బీడ్స్ని స్టిచ్ చేసుకోండి. ఎండింగ్లో నాట్ వేసుకోండి. సో ఈ విధంగా ఎక్కడెక్కడైతే మనకి బీడ్స్ ఉన్నాయో అలా అక్కడ రెండు బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఎక్కువ మూడు కంటే ఎక్కువ బీడ్స్ వేసుకుంటే కనుక మనకు వంకరగా వస్తుంది, స్టిచ్ అనేది స్టిఫ్గా ఉండదు. సో రెండు వేసుకుంటే కనుక స్టిఫ్నెస్ ఉండి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కుందన్ని స్టిక్ చేసాం కదా, ఈ కుందన్ చుట్టూతో కూడా బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ కుందన్ ప్లేస్లో మీరు కలర్ కుందన్ అయినా స్టిక్ చేసుకోవచ్చండి. మీరు ఇక్కడ సిల్క్ థ్రెడ్ తీసుకుంటారు కదా, ఆ సిల్క్ థ్రెడ్ ఏ కలర్ అయితే తీసుకుంటారో ఆ సిల్క్ థ్రెడ్ కలర్ కుందన్ని తీసుకోండి. నేనైతే ఇక్కడ నార్మల్ వైట్ కుందన్నే స్టిక్ చేశాను. నెక్స్ట్ ఈ ఫ్లవర్ పెటల్లో కూడా ఈ విధంగా బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా అయిపోయిన తర్వాత సిల్క్ థ్రెడ్ ఇక్కడ మనం చైన్ స్టిచ్తో ఈ ఫ్లవర్ లోపల ఫిల్ చేసుకోవాలండి. ఇక్కడ చైన్ స్టిచ్ వేసేటప్పుడు చాలా చిన్నగా వేసుకోవాలి చైన్స్. అప్పుడు మనకి ఇక్కడ ఈ స్పేస్ అనేది చాలా చిన్నగా ఉంది కదా, చిన్నగా చైన్ స్టిచ్ వేసుకుంటేనే మనకి అక్కడ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. పెద్ద చైన్స్ వేసుకుంటే కనుక మనకి అక్కడ రౌండ్ అనేది తిరగదు అనమాట. సో చిన్నగా చైన్ వేసుకుంటూ ఈ లోపల ఈ ఫ్లవర్ లోపల ఉన్న ప్లేస్ని అంతా ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా చైన్ స్టిచ్తో. ఈ విధంగా చిన్న చైన్స్ వేసుకోవటం నేర్చుకోవాలండి. మీరు చైన్ స్టిచ్ నేర్చుకునేటప్పుడు పెద్ద చైన్స్ ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారో అదేవిధంగా చిన్నగా చైన్ వేసుకుంటాం కూడా ప్రాక్టీస్ చేస్తే ఈ విధంగా ఫిల్లింగ్ అప్పుడు మీరు చాలా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు. ఇలా ఫిల్లింగ్ అప్పుడు మనకి స్మాల్ చైన్స్ వేసుకోవాల్సి వస్తుంది. అలాగే పానీ వర్క్ చేసుకునేటప్పుడు కూడా చాలా చిన్నగా చైన్ స్టిచ్ వేసుకోవాల్సి వస్తుంది. సో అందుకని మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు చిన్నగా చైన్ స్టిచ్ వేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటే కనుక ఈ ఫిల్లింగ్ మీరు చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్లవర్ని మనము ఈ చైన్ స్టిచ్తో ఫిల్ చేసుకోవాలి.
ఈ విధంగా ఫిల్లింగ్ అప్పుడు మనకి ఆ షేప్ ఏ విధంగా ఉంటుందో ఆ షేప్ వైజ్ మనము స్టిచ్ చేసుకుంటే కనుక కరెక్ట్గా వస్తుంది. అయిపోయిన తర్వాత ఎండింగ్లో నాట్ వేసుకోండి. సో ఇదే విధంగా రిమైనింగ్ పార్ట్ అంతా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ సైడ్న మనకి ఈ లీవ్స్ ఉన్నాయి కదా, లీవ్స్ని కూడా ఇక్కడ మనం చైన్ స్టిచ్తోనే ఫిల్ చేసుకోవాలి. ఇలా ఎక్కడెక్కడైతే లీవ్స్ ఉన్నాయో ఆ లీవ్స్ అన్నిటినీ చైన్ స్టిచ్తో ఫిల్ చేసుకోండి. ఇక్కడ పెద్ద లీఫ్ ఉంది కదా, దీనికి మనము జరీ థ్రెడ్తో లోడ్ స్టిచ్ వేసుకుందామండి. దానికోసం ఫస్ట్ మధ్యలో ఈ విధంగా చైన్ స్టిచ్ వేసుకోండి ఒక 2 సార్లు. వేసుకున్న తర్వాత ఈ విధంగా క్రాస్గా లోడ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మధ్యలో ఎందుకు వేస్తున్నామంటే ఈ విధంగా వేసుకుంటే కనుక మనకి ఈ వేసే లోడ్ స్టిచ్ అనేది ఎంబోజ్డ్ లుక్ కనిపిస్తుందండి. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. మధ్యలో మీరు పైపింగ్ థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఎక్కువ ఎంబోజింగ్ అవసరం లేదనుకుంటే కనుక ఇలా ఒక 2 సార్లు చైన్ స్టిచ్ వేసుకుని దానిపైన లోడ్ స్టిచ్ వేసుకుంటే కనుక మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా క్రాస్గా లోడ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ లీఫ్ని ఫిల్ చేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకునే డిజైన్ అండి. మనకి ఒకటే ఈ కొమ్మ ఏదైతే ఉందో అదే ప్యాటర్న్ అనేది మనకి మొత్తం డిజైన్ అంతా రిపీట్ అవుతుందన్నమాట. సో ఒక సింపుల్ పార్ట్ మనము నేర్చుకుంటే మనము చాలా ఈజీగా బ్లౌజ్ డిజైన్ అంతా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా అవుట్లైన్ వేసుకుందామండి. జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకుందాము. చూడండి, ఇలా చిన్న చిన్నగా ఉన్నప్పుడు చాలా స్మాల్ చైన్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే కనుక మనకి ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఈ ఎడ్జెస్లో ఒక చైన్ పైకి వేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే కనుక మీకు అక్కడ ఎడ్జెస్లో షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలాంటి కర్వ్ షేప్స్లో అలాగే ఎడ్జెస్లో మనకి చైన్ స్టిచ్ అనేది చిన్నగా వేసుకుంటే మనకి ఆ షేపు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను డ్రాప్ షేప్ కుందన్ తీసుకున్నాను కదండి. ఈ డ్రాప్ షేప్ కుందన్ ప్లేస్లో మీరు ఐ షేప్ కుందన్ ఉంటుంది కదా, ఆ ఐ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోండి. నేను ఇక్కడ నార్మల్ డ్రాప్ షేప్ కుందన్ని స్టిక్ చేశాను. ఇక్కడ ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎండ్ నాట్ వేసుకుని మళ్ళీ అవుట్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోండి చైన్ స్టిచ్. ఈ విధంగా మనము బీడ్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు అవుట్లైన్తో జరీ థ్రెడ్తో అవుట్లైన్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. చాలా సింపుల్ డిజైన్ అండి. సింపుల్ డిజైనే మనము బ్లౌజ్ అంతా వేసుకుంటే కనుక చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చైన్ స్టిచ్, బీడ్స్ అలాగే లోడ్ స్టిచ్తో చాలా సింపుల్ డిజైన్ అండి. ఈ 3 స్టిచ్చెస్తోనే చాలా గ్రాండ్గా ఉండే బ్లౌజ్ డిజైన్ స్టిచ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో పార్టీ వేర్కి చాలా గ్రాండ్ లుక్ వస్తుందన్నమాట. ఇలా కర్వ్ షేప్స్లో చిన్న చిన్నగా చైన్స్ వేసుకుంటే మీకు కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. ఈ డిజైన్స్లో వేసే స్టిచ్చెస్ అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ వీడియోస్ పెట్టాను. సో ఎవరైనా ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళైతే నా ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోంచి స్టార్టింగ్ నుంచి చూస్తే కనుక వీడియోస్ మీకు తప్పకుండా అర్థమవుతుందండి. సో స్టార్టింగ్ నుంచి చూడటానికి ట్రై చేయండి. బేసిక్ స్టిచ్చెస్ అలాగే నీడిల్స్ గురించి మనకి ఈ డిజైన్ ఏ విధంగా ట్రేస్ చేసుకోవాలి అలాంటి వీడియోస్ అన్నీ మనకి బేసిక్స్ వీడియోస్లో ఉంటాయి. సో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. ఇప్పుడు ఈ ఫ్లవర్ కూడా అవుట్ సైడ్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి.
ఇక్కడ మనం తీసుకున్న ఈ సిల్క్ థ్రెడ్ మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోండి. ఈ లోపల కుందన్ స్టిక్ చేసాం కదా, అది కూడా ఏ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుంటే ఆ కలర్ కుందన్ని స్టిక్ చేసుకోండి. చూడండి, మనకి మొత్తం అంతా స్టిచ్ చేసిన తర్వాత డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇదే విధంగా మీరు బ్లౌజ్ హ్యాండ్స్ అంతా ఫుల్గా వర్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ అంతా ఓన్లీ ఈ సింపుల్ డిజైన్ డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.